హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సోమవారం నేను మా ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం అభిషేకానికి వెళ్తానండి. ఇక్కడ 7:30 to 9 రావుకాలము. రావుకాలం అయిన తర్వాత అభిషేకం చేస్తారండి. చాలా ఇయర్స్‌గా వెళ్తున్నా నేను. సో, ఇక్కడేమంటే ఫస్ట్ గణపతికి అభిషేకం చేస్తారు. ఇక్కడ గోత్రనామాలు, సంకల్పాలన్నీ చెప్పేసుకుంటాము. తర్వాత శివుడికి స్టార్ట్ చేస్తారండి. శివుడికైతే పాలు, పెరుగు, పంచదార, తేనె, నెయ్యి ఇలా అన్ని అభిషేకాలు చేస్తారు. చెరుకు రసం నేను తీసుకెళ్తాను కాబట్టి మనతోనే పోపిస్తారు. పాలు మనతోనే, భక్తులతోనే పోపిస్తారు. విభూది కూడా మన చేతే వేపిస్తారండి. ఇలా అన్ని అభిషేకాలు భక్తులతోనే చేపిస్తారు. కొన్ని స్వామి చేస్తారండి. అక్కడ అయ్యవారు ఎవరైతే ఉంటారో ఆయనే చేస్తారనమాట. ఇలా ఇవన్నీ అభిషేకాలు అయిన తర్వాత స్వామికి ఇట్లా హారతులు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఈరోజు సోమావతి అమావాస్య అంటండి. సోమవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అరుదుగా వస్తుందంట. సో, అలా వచ్చిన దాన్ని సోమావతి అమావాస్య అంటారంట. స్వామికి ఇలా నివేదన అయిన తర్వాత ఎక్కడైనా మనకి రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న చోట ప్రదక్షిణాలు చేయాలంటండి. ఈరోజు చాలా మంచిదంట. 108 ప్రదక్షిణాస్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రం చదువుతూ ఇలా ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది జరుగుతుందంట. చాలా మంచి జరుగుతుందంటండి. నేను కూడా అలా చేసి